నమస్తే. మనతో పాటు తెలంగాణ బీసీ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు నిమ్మల వీరన్న ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. అసలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పటివరకు చేసినటువంటి పథకాల గురించి కావచ్చు, అన్న చాలా బాగా మాట్లాడతారు. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? ఒకవైపు అయితే తెలంగాణ విగ్రహాన్ని కూడా మార్చినటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. ఇయాల రేవంత్ వచ్చిన తర్వాత ఆ! ఈయన ఢిల్లీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి వచ్చిండు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిండు. హ్మ్. ఎందుకంటే ఆయన తెలంగాణ చరిత్రను వక్రీకరించే ఆలోచనతో ఉన్నాడు ఫస్ట్ రేవంత్. హ్మ్. ఎందుకంటే ఆయన ఢిల్లీ బాసులు ఇక్కడ పోతే తెలుగు రాష్ట్రాల్లో ఏ1, ఏ2ల పాలనలో ఉన్నాం కాబట్టి హ్మ్. ఇవాళ మనకు ఆయన పాలన ఏ రకంగా అర్థమవుతుందంటే హామీలు ఇచ్చిన అన్నిటిని రేవంత్ చేసినటువంటి పాలన ఇవాళ తెలంగాణలో పాలన ప్రజాపాలన అంటున్నాం కదా. ఇది ప్రజాపాలన కాదు, వద్దురా బాబు మాకని హైడ్రా వస్తే హైడ్రాని వ్యతిరేకించారు. ఆ తర్వాత ఒక్కొక్కటి అంబుజా సిమెంటు, తర్వాత అటుపోతే ఆ రాడారు కేంద్రం, అంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ అభివృద్ధిని, హైదరాబాద్ అభివృద్ధిని వెనుకకు నెట్టడానికి తీసుకొచ్చినటువంటి ఒక రాకాసిగా అవపడతా ఉంటుంది తెలంగాణలో పాలనలో. కాబట్టి రేవంత్ ఇవాళ ఏం చెప్తా ఉండు, ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆ రూపురేఖలను మార్చి ఇవాళ ఏదైతే చేతిలో ఆడబిడ్డలకు తెలంగాణ బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మగౌరవం, దసరా పండుగ తెలంగాణలో ఎంతోమంది ఆడబిడ్డలు ఒక 10 రోజుల పాటు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలు ఒక ఒక కోలాహలంతో పుట్టింటికి పోయి తెలంగాణ ఆత్మగౌరవంలో తెలంగాణ పుట్టింటిలో జరిగేటటువంటి ఒక పండగ, ఒక బతుకమ్మను ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి తీసేయడం అంటే ఇంత వ్యతిరేక శక్తి తప్ప ఇంకేం అవపడతా ఉంది మనకు. కాబట్టి రేవంత్ పాలన మనకు ఇది దుర్మార్గం. కాబట్టి ఇప్పుడు అక్కడ ఏమవుపడుతుంది, అసెంబ్లీలో పోతే ఆ, బాలకృష్ణ పాట పెట్టుకొని వాళ్ళు ఏదో రికార్డ్ డ్యాన్సులు వేస్తున్నారు. తెలంగాణ చరిత్రను హీనం చేయటువంటి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇప్పుడు వాళ్ళు టీజీ అని పెట్టిర్రు, తెలంగాణలో టీజీ అని తెచ్చిర్రు. అసలు తెలుగు అనే పదం తెస్తున్నారు వాళ్ళు. ఇది తెలంగాణ స్టేట్ కదా, తెలంగాణ అనేది ఒక స్టేటు. తెలంగాణ స్టేట్ని తీసేసి టీఎస్ని తీసేసి టీజీ అని తీసుకొచ్చిర్రు. అంటే ఈ పాలన మారిన కొద్దీ, ప్రభుత్వాలు మారిన కొద్దీ ఆ, తెలంగాణ తల్లులు మారుతవి. ఇవాళ భారత మాతకు తెచ్చిర్రు. భారత మాత తెలంగాణ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెస్తే బీజేపీ పార్టీ ఇంకా ఎవరైనా మార్చిరా? ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ తల్లి విగ్రహం తెచ్చిర్రు. తెలుగు తల్లిని తెచ్చినంత మాత్రాన తర్వాత మార్చిరా ఎక్కడన్నా? ఇవాళ తెలంగాణ ఇప్పుడు వాళ్ళు పెట్టింది ఏంది, చేయి గుర్తు పెట్టుకొని ఇది అభయహస్తం కాదు, ఇది భస్మాసుర హస్తము. ఇవాళ రేవంత్ తెచ్చినటువంటిది అభయహస్తం కాదు, అది ప్రజలను అణిచివేయటానికి ఇవాళ చేయి గుర్తుపాటు తీసుకొని రూపురేఖలను మార్చి ఇవాళ పేదరాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే తెలుగు తల్లి విగ్రహానికి సంబంధించి, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వర్ణిస్తా ఉన్నారు. తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా, తెలంగాణ ఆత్మగౌరవానికి అనుగుణంగా మన కన్న తల్లి ఎలా ఉంటుందో అట్లా తెలంగాణ తల్లిని మేము నిర్మించుకున్నాము, మార్పు చేసుకున్నామంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ఒక పక్కనేమో తెలంగాణ తల్లి అని చెప్తుండు. ఆ! తెలంగాణ తల్లులు తెలంగాణలో ఆడబిడ్డలు తెలంగాణ ఆత్మగౌరవం ఒక బతుకమ్మన పండుగ తీసుకొని పోతున్నటువంటి చరిత్ర ఇవాళ ఆడబిడ్డలు కోలాహలంగా ఉండేటి చరిత్ర. అంటే ఏ తల్లి అయితే బతుకమ్మను పట్టుకొని ఇవాళ ఈ ప్రజలను ఈ ఈ ఈ ఇక్కడ మన తెలంగాణ పల్లెల వ్యాప్తంగా కోలాహలంగా ఒక పండగ దసరా ఉత్సవాలు జరుపుకుంటాం. అలాంటి తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్రను ఇవాళ నువ్వు వక్రీకరించే అవపడతా ఉంది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రను, కేసీఆర్ సంబంధించినటువంటి రూపురేఖలను మార్చాలి, ఆయన చరిత్రను పక్కన తీసుకురావాలని చాలా ప్రయత్నం చేస్తుండు. అందులో ఫస్ట్ ఆయన చేసినటువంటిది అంబేద్కర్ బొమ్మను, 125 అడుగుల బొమ్మను లోపలికి పోకుండా గేట్లు, ఇనుప కంచెతో గేట్లు వేసిండు. ఆ తర్వాత ప్రజలు నిరంతరం పోతున్నారు ఆడికి, ఎవరు ఆపలే. నువ్వు గేట్లనే ఆపగలిగిండు. కానీ ఇప్పుడు ఇంతెందుకు, తెలంగాణ ఏదో సెక్రటరేట్ ఉందో కేసీఆర్ కట్టిందే కదా. ఇవాళ నువ్వు అలానే కదా నువ్వు ఇలా తెలంగాణ ఉత్సవాలు చేసుకున్నావు. నిరంతరంగా నువ్వు ఎక్కడ పోయినా నీ మంత్రులు, నువ్వు నీ నీ ఐఏఎస్ కార్యదర్శులు మొత్తం ఉండేది కూడా కేసీఆర్ కట్టినటువంటి చరిత్ర. దానికి 3 రంగులు వేసుకున్నావు. ఇప్పుడు ఇదే ఇదే ఏం అవపడుతుందంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టుగా ఉంది. తెలంగాణ చరిత్రను కట్టింది కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం రావడానికి చేసింది కేసీఆర్, తెలంగాణ ఆత్మగౌరవానికి పునాది నిర్మాణం కేసీఆర్. అలాంటిది కేసీఆర్ను ఉనికి లేకుండా చేయటంలో భాగం కోసం నువ్వు చాలా ఆతుతయపడుతుండు. ఒక ఆయనేమో గుజరాత్ బానిస అంటాడు, ఇంకొక ఆయనేమో ఢిల్లీ బానిస. కాబట్టి వీళ్ళిద్దరూ ఎన్ని చేసినా తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో ప్రజలే వీళ్ళను తరిమి కొట్టే రోజులు దగ్గర వచ్చినాయి. కాబట్టి ఏదైనా ముందు రేవంత్ ఊరి నుంచే తరిమేసిర్రు ఆయనను. ఆయన గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, ఆయన తీసుకున్నటువంటి ఏదైతే కంపెనీ కోసము, అల్లుని వ్యాపారం కోసము ఎవరైనా ప్రైవేటు భూములు కంపెనీలు పెడతానికి వస్తే వాళ్ళకాడ డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళు భూములు కొంటారు కదా. మరి ప్రజల భూములు తీసుకోవటం ఏంది? ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ప్రజల ఆస్తుల విలువలు పెంచాలి,
ప్రజల ఆస్తుల విలువలు పెరగాలి. కానీ ప్రజల ఆస్తుల విలువలు పెరగకుండా ప్రజల ఆస్తులు గుంజుకునే పార్టీ. రేవంత్ వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులకు విలువలు లేవు. ఇవాళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పేరుతోని నువ్వు చేసినటువంటి రాద్ధాంతం హైడ్రా పేరుతోని. హైడ్రా వచ్చి కాసుల పేరుతోని హైడ్రాను కాసుల వ్యాపారంగా చేసిర్రు. హైడ్రా తెచ్చినవు. తర్వాత బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పేరు పెట్టిండు. ఎక్కడ చెరువు శిఖాలు చుట్టుపక్కల ఇందిరాగాంధీ ఇచ్చినట్టు చరిత్ర మీకు మీ పార్టీలో ఉంది. ఇవాళ ఇండ్లను గూలగొడుతున్న చరిత్ర ఇవాళ రేవంత్ కాంగ్రెస్ పార్టీది ఉంది. కాబట్టి రేవంత్ ఎన్ని చేసినా తెలంగాణ చరిత్రను ఆయన ముట్టలేడు, తాకలేడు. అది ఆల్రెడీ ప్రజల మనసులో బలంగా ఉన్నది. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఆత్మగౌరవం ఇవాళ తెలంగాణ అంటేనే రాష్ట్రం అంటేనే కేసీఆర్, తెలంగాణ ఆత్మగౌరవం అంటేనే కేసీఆర్. కాబట్టి ఆ చరిత్రను నువ్వు వక్రీకరించే పనిలో నువ్వే మాయమైపోతున్నావు. నీ ముఖ్యమంత్రి ఎవరు? నీ బడే బాయ్ తమ్ముడు ఒక మంత్రి బండి సంజయ్ చెప్పిండు, ముందుగా నీ సీఎం సీట్ను గుంజుకోపోతున్నారు రేవంత్, జాగ్రత్త పడు అని చెప్పి. అంటే బడే బాయ్లు బీజేపీ కాంగ్రెస్ కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని మంటగలిపేదానికి వచ్చినటువంటి చరిత్ర. ఎవరు ఏ చేసినా కానీ ఈ తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరు మార్చే శక్తి ఎవరికి సరిపోదు అని చెప్తున్నాం.